హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య కనిపించట్లేదు అన్న సంగతి తెలియడంతో వెంటనే కనకం అలాగే కృష్ణమూర్తి కావ్య వాళ్ళ స్నేహితులందరికీ కూడా ఫోన్ చేసి కావ్య అక్కడికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ కావ్య ఎక్కడికి కూడా రాలేదు అని వాళ్ళు అట్నుంచి రిప్లై ఇవ్వడంతో ఒక్కసారిగా కనకమైతే కంగారు పడిపోతుంది. ఏమయ్యా, కావ్య కావ్య ఎక్కడికి వెళ్ళలేదటయ్యా, కానీ ఎక్కడికి వెళ్ళింది? దానికి బాధగా అనిపిస్తే మనం తప్ప ఇంకెవరున్నారు? ఇక్కడికి కూడా రాలేదంటే తను ఎంత బాధపడుతుందో ఏంటో. కొంపతీసి ఏమన్నా అఘాయిత్యం అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే కృష్ణమూర్తి, కనకం నా కూతురు ఎప్పటికీ అట్లాంటి పని చెయ్యదు, తను అట్లాంటిది కాదు, పద ఇప్పుడే అక్కడికి బయలుదేరదాం, విషయం ఏంటో అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అయితే కనకాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఇంతలో పార్వతి కనిపించి, కనకం ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారే, ఇంతకీ ఎవరు ఫోన్ చేశారు, ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడగడంతో ఇక కనకమైతే జరిగిందంతా కూడా పార్వతికి చెప్తుంది. అక్క, కావ్య కనిపించట్లేదటక్క, కావ్య కోసమే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తే ఏమైందన్నది తెలుస్తుంది కదా అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా హడావుడిగా బయలుదేరుతారు. ఇంకా ఇక్కడ పార్వతి అయితే అసలే అప్పు చాలా బాధలో ఉంది. ఇప్పుడేమో కావ్య కనిపించటం లేదు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకొని అందరం సంతోషంగా ఉంటున్నాము అనే టయానికి ఇట్లాంటి పరీక్ష పెట్టావేంటి స్వామి అని చెప్పి ఇక పార్వతి అయితే తనలో తను బాధపడుతూ దేవుడి దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పు వచ్చి, పెద్దమ్మ ఏమైంది, ఏం బాధలు, అమ్మ వాళ్ళేంటి అంత హడావుడిగా ఆటో ఎక్కి వెళ్తున్నారు, ఏం జరిగింది అని చెప్పి అప్పు అడగడంతో, ఒసే అప్పు, నాకు కూడా ఆ దాని గురించి కంగారుగా ఉంది. కావ్య కావ్య కనిపించట్లేదట, కావ్య కనిపించట్లేదని అల్లుడు గారు ఫోన్ చేశారంట అని చెప్పడంతో వెంటనే అప్పు అయితే ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుతో మాట్లాడుతూ జరిగిందంతా కూడా అప్పుకి చెప్తాడు. ఇక అప్పు కోపం తెచ్చుకొని, ఖచ్చితంగా మీ అన్న ఏదో అనుంటాడు, లేకపోతే మా అక్క అసలు ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది, ఏం జరిగిందో చెప్తావా, బొక్కలు ఇరగదీయమంటావా అని చెప్పి అప్పు అయితే కళ్యాణ్ని అడుగుతూ ఉంటే, అప్పు నిజంగా చెప్తున్నాను అప్పు, ప్రామిస్గా చెప్తున్నాను, అన్నయ్య ఏమీ అనలేదని చెప్పారు, వదిన వస్తే కానీ జరిగిందేంటో తెలీదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అప్పు కావ్య కోసం ఆలోచిస్తూ తను కూడా కావ్యని వెతకాలి అని నిర్ణయించుకుంటుంది. ఇంకా తన స్నేహితులందరికీ కూడా కావ్యక్క కోసం మొత్తం వెతకమని చెప్పడంతో ఇంకా తనని తీసుకెళ్తానికి కొంతమంది స్నేహితులు అప్పు కోసం అక్కడికి వస్తారు. ఇంకా అప్పు కూడా బయలుదేరి వెళ్తూ అప్పు ఒక్కసారి కావ్య తనతో మాట్లాడిన కొన్ని మాటల్ని గుర్తు చేసుకుంటుంది. నా మనసు బాధగా ఉన్నప్పుడు ఇదిగో ఈ కృష్ణయ్యతో నా బాధనంతా చెప్పుకుంటాను, అలాగే నాకు మరింత బాధ కలిగినప్పుడు గుడిలో అమ్మవారి దగ్గర కూర్చుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని కావ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని, ఒరే కిట్టు, వెళ్ళి ప్రతి గుడిలోనూ వెతుకుదాం, అక్క ఖచ్చితంగా ఏదో ఒక గుడిలో కనిపిస్తుంది అని చెప్పేసి ఇక అప్పు అయితే ప్రతి గుడిలోనూ వెతకడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ చూస్తే మొత్తం వెతికేసి ఇంటికైతే నిస్సహాయంగా వస్తారు రాజ్, అలాగే రాజ్ వాళ్ళ నాన్న, కళ్యాణ్ అందరూ కూడా. అలా అందరూ ఇంటికి వచ్చేసరికి ఇంకా సీతారామయ్య అయితే, రాజ్ ఏంటి ఒక్కడివే వచ్చావు, కావ్య ఏది అని అడగడంతో, మొత్తం వెతికాను తాతయ్య, ఎక్కడ కూడా కళావతి కనిపించలేదు నాన్న అని చెప్పి ఇక సుభాష్ వైపు చూస్తే, మేం కూడా మొత్తం వెతికాము, ఎక్కడ కూడా కావ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమయ్యిందో నాకెందుకో చాలా కంగారుగా ఉంది అని చెప్పి ఇంకా సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా చెప్తారు. ఇంతలో కళ్యాణ్ రావడంతో, రే కళ్యాణ్, మీ వదిన కనిపించిందా అని రాజ్ కళ్యాణ్ని అడుగుతుంటే, లేదన్నయ్య లేదు, ప్రతి సందు వెతికాను, ఎక్కడా కూడా వదిన కనిపించలేదు, కొంప తీసి కావ్యని ఎవరైనా ఏమన్నా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, పిన్ని లేదు, తనకేమీ కాదు, తను చాలా తెలివైనది, తను ఏ తప్పుడు నిర్ణయం కూడా తీసుకోదు, అసలు ఏమీ జరగనప్పుడు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక రాజ్ అయితే చెప్తూ ఉంటే పక్క నుంచి రుద్రాణి అయితే, నాకు తెలుసు రాజ్, వీళ్ళు మన దుగ్గిరాళ్ళ ఇంటి పరువు తీయడానికే
మన ఇంటి కోడలుగా వచ్చారు. అదిగో చూసావుగా, చెల్లి కనిపించకపోతే అక్క ఎంత దర్జాగా నిద్రపోతుందో. ఇదిగో ఇట్లాంటి ప్రేమాభిమానాలే వీళ్ళకి ఉండేది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా స్వప్న ఉలిక్కి పడి లేచి, అత్తయ్య నేనేం చేశాను? అప్పుడు సిచ్యువేషన్ పట్టించి నేను వెళ్ళవలసి వచ్చింది. అంతేగాని కావ్య ఎందుకు వెళ్ళిందో ఏంటో నాకెలా తెలుస్తుంది? అయినా నేనేమైనా ఉత్త మనిషినా అలా మీకులాగా కూర్చోడానికి? నాకు నిద్ర వచ్చింది, అందుకే నిద్రపోయాను. ఆ మాత్రానికే ఇంత రాదాంతం చేస్తారా అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే, నోరు మూస్తారా? నోరు ముయ్యండి. ఇంటి కోడలు కనిపించకపోతే కోడలు ఏమైందా అన్న విషయం వదిలేసి ఇష్టం వచ్చినట్లు కొట్లాడుకుంటున్నారు. అసలు మీకు సిగ్గుందా అని చెప్పి ఇంద్రదేవి అయితే వాళ్ళందరికీ చీవాట్లు పెడుతుంది. ఇంతలో కనకం అలాగే కృష్ణమూర్తి హడావుడిగా లోపలికి వస్తారు. ఇక అందరినీ కూడా, కావ్య కనిపించట్లేదా? ఏం జరిగింది వదిన గారు? కావ్య ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే, ఏమో ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు, చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అనడంతో, ఏంటి వదిన గారు, మీ కోడలు మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మీకు బాధ్యత లేదా? అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి రాజైతే అది ఆంటీ గారు అది వచ్చేస్తుంది అని చెప్పి తడబడితో చెప్తుంటే, చాలు బాబు చాలు, మీ మాటల్లోనూ మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా లేకపోతే వెళ్ళిపోయేలా చేశారా అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఏం చేసావు నా కూతుర్ని అని చెప్పి రాజునైతే చాలా గట్టిగా అడుగుతుంది. కనకమైతే, ఏంటి వాడిని అడుగుతున్నారు? వాడేం చేస్తాడు? మీ అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయి నా కొడుకు మీద నిందలు వేస్తున్నారేంటి అని చెప్పి ఇంకా అపర్ణ అయితే కనకాన్ని అంటూ ఉంటే, చాలు వదిన గారు చాలు, ఇన్ని రోజులు కూడా నా కూతురు మీకు ఇష్టం లేదు అనుకున్నాను, కానీ ఇంట్లో నుంచి పంపించే అంత ఇష్టం లేదని ఇప్పుడే అర్థమవుతుంది. ఎవరు ఎన్నేసి మాటలు అంటున్నారో, మనసు ఎంత గాయపడిందో, ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే తన మనసు ఎంత బాధపడి ఉంటుందో. పాపం నా కూతురు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, అసలు ఎవరేమన్నా చేస్తే అని చెప్పి ఇక కనకమైతే కావ్య గురించి రకరకాలుగా ఆలోచించి, లేదు నా కూతుర్ని మీ ఇంట్లో ఇక ఉంచను, నా కూతుర్ని ప్రాణాలతో నా చేతిలో పెడతారా లేదా, నా కూతుర్ని నా ఇంటికి తీసుకుపోతాను, దానికి ఇంత పట్టెడన్నం పెట్టుకునే స్తోమత నాకుంది, నా కూతుర్ని నాకు అప్పచెప్తారా లేదా, మీకు ఇష్టం లేనప్పుడు మీ ఇంట్లో నా కూతురు కోడలిగా ఉండడానికి మీకు ఇష్టం లేనప్పుడు నా కూతుర్ని నాకు అప్పచెప్పండి, నా కూతురు నాకు కావాలి, నా కూతుర్ని కనుక నాకు ఇవ్వకపోతే మీ అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్పి ఇక కనకమైతే తన మనసులో బాధ మొత్తాన్ని కక్కుతూ అందరికీ కూడా చీవాట్లు పెడుతూ ఉంటుంది. కనకం అడిగిన ప్రశ్నలు దేనికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇక రుద్రాణి అయితే, కనకం గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, చెప్పా చేయకుండా వెళ్ళిపోయి మా ఇంటి పరువు తీసింది నీ కూతురు, ఇప్పుడు నువ్వేమో మా అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారని ఇక ఉన్న పరువు కూడా తీయాలని చూస్తున్నావా? అసలు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఇదేనా మీ పెంపకం అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి ఇంద్రదేవి అయితే, రుద్రాణి ఏంటా మాటలు, అసలే కడుపు తీపి, కన్నపేగు కనిపించకపోతే ఎవరికైనా అట్లాంటి మాటలే వస్తాయి, ఇలాగైనా మాట్లాడేది అని చెప్పి ఇంకా ఇంద్రదేవి అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది. ఇంతలో ఎవరిని తిట్టనక్కర్లేదు, ఎవరిని నిలదీయనక్కర్లేదు, ఇదిగో మా అక్కని నేను తీసుకొచ్చాను అని చెప్పి వెనక నుంచి అప్పు అయితే ఇక కావ్యని తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది. ఒక్కసారిగా కావ్యని చూసి పరిగెత్తుకుంటూ కనకమైతే దగ్గరికి వెళ్ళి, అమ్మ కావ్య ఏమైందమ్మా, ఎందుకు ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావే, చెప్పు అని అడుగుతూ ఉంటే రాజైతే పరిగెత్తుకుంటూ వచ్చి, కళావతి ఏం జరిగింది, ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు అని అడుగుతూ ఉంటే, నేను చెప్తాను బావా, నేను చెప్తాను, అక్క ఎవరు ఏమీ అనకుండానే ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఎంత బాధ కలిగితే ఒక నిస్సహాయ స్థితిలో ఎవ్వరూ లేకుండా గుడి తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన గుళ్ళో కూర్చుని తనలో తను ఎందుకు కుమిలిపోతుంది, మా అక్కని ఏం బాధ పెట్టారు, ఏం చేశారు చెప్పండి అని చెప్పి ఇక అప్పు అయితే వాళ్ళందరినీ గట్టిగా అడుగుతుంది. కానీ అప్పు అడిగిన సమాధానానికి ఎవ్వరు కూడా
అస్సలు సమాధానం ఇవ్వరు. ఇంకా రుద్రాణి అయితే ఏమో మీ అక్క ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికి తెలుసు, అయినా రాత్రులేంటి ఈ గోల, నిద్రపోయే వాళ్ళం ప్రశాంతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవ్వరికి నిద్ర లేకుండా చేసింది అని అంటూ ఉంటే, రుద్రాణి గారు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, ఏమో మీరే మా అక్కను ఏమైనా అన్నారేమో, అందుకే మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పి ఇక అప్పు అయితే రుద్రాణి మీద అరుస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే అప్పు సైలెంట్గా ఉండు, ఏమీ మాట్లాడకు అని ఇక అప్పుని నోరు మోయిస్తుంది. కావ్య అయితే చెప్పు చెప్పు కళావతి, ఎందుకు వెళ్ళిపోయావు, ఏ ఏ ఏమైంది, ఎవరేమన్నారు చెప్పు, నేనేమన్నా నిన్ను బాధ పెట్టానా, చెప్పు కళావతి అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే, ఇక అందరి మధ్యలో కూడా కావ్య తాతయ్య గారి దగ్గరికి వెళ్తుంది. తాతయ్య గారి కాళ్ళ మీద నమస్కారం చేసి, తాతయ్య గారండి, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు తప్పు నాదే, నా వల్ల ఇంట్లో అందరూ ఎంత కంగారు పడ్డారో నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి మీరు ఒప్పుకొని తీరవలసిందే, ఇక ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను, నేను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కావ్య అయితే సీతారామయ్య కాళ్ళకి దండం పెట్టుకొని తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా సీతారామయ్య ఆశ్చర్యపోతాడు. ఆగమ్మ కావ్య, ఆగు, ఏం జరిగింది, ఏం జరిగిందని వెళ్ళిపోతావు, ఏ నా మనవడితో ఇన్ని రోజులు సంతోషంగానే ఉన్నావు కదా, మరి ఇప్పుడెందుకని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావని సీతారామయ్య అడగడంతో, భార్య భర్తల బంధం అంటే భార్య భర్త ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, అలాగే ఒకరి ప్రేమని ఒకరు తెలుసుకోవాలి, ఒకరి బాధని ఒకరు తెలుసుకోవాలి, అంతేగాని ఒకరి కోసం ప్రేమించినట్టు నటించడం, ఒకరి కోసం ప్రేమగా ఉన్నట్టు చెయ్యడం, అవతలి వాళ్ళకి నిజం చెప్పకుండా మోసం చేయడం, ఇట్లాంటివి భార్యాభర్తల మధ్యలో ఉండకూడదు, కానీ ఏవైతే ఉండకూడదో అవే మా మధ్యలో ఉన్నాయి, ఇటువంటి అబద్ధపు ప్రేమ, ఇట్లాంటి మోసపూరితమైన బంధం నాకొద్దు, ఇక ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు, అందరికీ సెలవు అని చెప్పి కావ్య అయితే ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరి చేతులు పట్టుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోతుంది. ఒక్కసారిగా అపర్ణ అయితే ఆగు అని గట్టిగా అరుస్తుంది. అపర్ణ అలా అరవడంతో కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి, ఓడిపోయావా అయితే కోడలి స్థానం నుంచి, అలాగే నా కొడుకు పక్కన భార్య స్థానం నుంచి నీ అంతటి నువ్వే తొలగిపోతున్నావా అయితే, సరే వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట, ఆ మెడలో ఉన్న తాళి తీసి అక్కడ పెట్టి వెళ్ళిపో, ఎందుకంటే అది నా కొడుకు కట్టాడు, ఈ ఇంట్లో నువ్వు ఉన్నన్నాళ్ళు నా కొడుకు భార్యగా ఉన్నావు, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టినప్పుడు నా కొడుకు భార్యగా అడుగు పెట్టడానికి వీల్లేదు, ఎటువంటి బంధము నీకు వద్దు అనుకున్నప్పుడు ఈ ఇంట్లో అన్ని సంబంధాలు తెంచుకొని వెళ్ళిపో, ఆ మెడలో ఉన్న తాళి తీసి అక్కడ పెట్టి వెళ్ళు అని అపర్ణాదేవి ఇక కావ్యతో అనడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, మెడలో తాళి తీసి పెట్టాలా, ఎందుకు పెట్టాలి, నేను పెట్టను అని చెప్పి వెంటనే ఆ తాళిని పట్టుకొని కావ్య దాచుకోబోతుంది. ఏ తాళెందుకు దాచుకుంటున్నావు, ఈ ఇంట్లో నీకు ఎవ్వరితో బంధం అక్కర్లేదు అంటున్నావు కదా, అక్కర్లేనప్పుడు ఆ తాళెందుకు నీ మెడలో తీసక్కడ పెట్టు అని అనడంతో, లేదు నేను పెట్టను అని అంటూ ఉంటే, చూడు కావ్య, నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో తీసుకొచ్చినప్పుడు నీ మీద నాకు కోపం తప్ప ఏమీ లేదు, కానీ నీ పట్టుదలతో నీ మంచితనంతో ఇంట్లో అందరి మనసులు గెలుచుకున్నావు, అలాగే అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకున్నావు, ఇప్పుడిప్పుడే నీ భర్తలో మార్పును చూస్తున్నావు, కానీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది. కావ్య అపర్ణ అడిగిన దానికి అసలు ఏ సమాధానం చెప్పకుండా తల కిందకి దించుకొని, నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను మీకు ఏ సమాధానం చెప్పలేను అని చెప్పి కావ్య వెళ్ళబోతూ ఉంటే, ఇంతలో రాజ్, మమ్మీ తను ఎందుకు వెళ్తుందో నాకు అర్థమైంది, తను మనసులో బాధకి కారణం నేనే, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు, నువ్వు ఆ అమ్మాయి మనసులో ఆశలు కల్పించకు అని, కానీ నా స్వార్థం కోసం కళావతి మనసులో ఆశలు కలిగేలా చేశాను, ఈరోజు ఈ పరిస్థితికి కారణమయ్యాను,
నన్ను క్షమించు కళావతి, నన్ను క్షమించు. నేను నేను నిన్ను ప్రేమించట్లేదు అని అనుకున్నాను. అది ఉత్త అపోహ అని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వు కనిపించని మరుక్షణమే నేను నిన్ను ప్రేమిస్తున్నానో ప్రేమించలేదు అన్నది నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్న పొజిషన్కి వచ్చేసాను. నువ్వు నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అంటే నేను తట్టుకోలేను కళావతి, తట్టుకోలేను అని చెప్పి రాజైతే కావ్యని హక్ చేసుకుంటాడు. ఇక అపర్ణ కూడా చూశారుగా, అందరూ చూశారుగా నేను ఇంత కోపంగా ఉంది. ఇలా ఉన్నదానికి కారణం ఇప్పుడు నేను చెప్తాను. ఈ అమ్మాయిని నేను కోడలిగా అంగీకరించను అని ప్రతిసారి కూడా మీతో చెప్తుంటే నేనేదో తప్పు చేసినట్లు, నేనేదో నేరం చేసినట్లు నా వైపు చూసేవారు. కానీ నా కొడుకు మనసులో ఆ అమ్మాయికి స్థానం ఉందో లేదో తెలుసుకోవడానికే నేనిలా ప్రయత్నించాను. కావ్య ఈ అపర్ణాదేవి కోడలు, దుగ్గిరాళ్ల వారి వారసుడి భార్య. అట్లాంటి అమ్మాయిని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళి పంపించేస్తాననుకుంటున్నారు? నా కోడలు నా ఇంటి మహారాణి అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని దగ్గరికి తీసుకుంటుంది. అలాగే రాజ్ మనసులో తన ప్రేమని కావ్యకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇంకా ఇదంతా చూసిన స్వప్న అయితే ఇదేంటిది ఇలా జరిగింది? అసహించుకునే రాజేమో కావ్య భార్యగా కావాలి అని దగ్గరికి తీసుకున్నాడు. అసలు మోహమే చూడని అత్తగారేమో తన కోడలని అందరికీ పరిచయం చేసింది. కానీ ఇప్పుడు నా కడుపు విషయం తెలిస్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో నాకు కనీసం పని మనిషి స్థానం కూడా లేకుండా చేసేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళ అందరిలోనూ అగాధం సృష్టించాలి అని చెప్పి ఇక స్వప్న తన మనసులో అనుకుంటుంది. ఉదయాన్నే కావ్య అందరికీ కూడా స్వీట్ తయారు చేసి ఇంకా ఇంట్లో అందరికీ ఇస్తుంది. ఆ స్వీట్ని అందరికీ పెట్టడంతో ఇంకా కావ్య చేసిన స్వీట్ని ముందుగా స్వప్న అయితే తింటుంది. స్వప్న స్వీట్ తిన్న తర్వాత కడుపులో నొప్పి అని చెప్పి విలవిలా కొట్టుకుంటుంది. స్వప్న అలా కొట్టుకోవడంతో అందరూ కూడా ఆ స్వీట్ని తినకుండా అక్కడే పెట్టేసి వెంటనే స్వప్నని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. ఇక హాస్పిటల్లో స్వప్నని చెకప్ చేసిన డాక్టర్, నార్మల్గానే ఉంది కదమ్మా, ఎందుకు కడుపులో నొప్పని అందరికీ అబద్ధం చెప్పావు అని చెప్పి ఇక డాక్టర్ అయితే స్వప్నని అడుగుతారు. స్వప్న ఏమో డాక్టర్తో పర్సనల్గా మాట్లాడి నాకు అబార్షన్ అయిందని, అలాగే ఫుడ్ పాయిజన్ అయిందని అందరికీ చెప్పాలని, మీకు కావలసిన డబ్బు ఇస్తానని డబ్బుతో డాక్టర్ని అయితే కొనేస్తుంది. స్వప్న చెప్పినట్లుగా డాక్టర్ బయటికి వచ్చి స్వప్నకి అబార్షన్ అయిందని, అలాగే ఫుడ్ పాయిజన్ వల్లే ఈ అబార్షన్ జరిగిందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కావ్య వైపు చూస్తారు. ఎందుకంటే కావ్య చేసిన స్వీట్ తిన్న తర్వాతనే స్వప్న అబార్షన్ అయినట్లుగా విలవిలా కొట్టుకుంటుంది. అలా స్వప్న కొట్టుకోవడాన్ని గుర్తు చేసుకొని అపర్ణ అయితే ఏంటిది ఇలా చేసావు? సొంత అక్కకి ఇలాగైనా చేసేది? నీ అక్క కడుపుతో ఉండడం నువ్వు ఓర్వలేక ఇలా చేసావా అని చెప్పి పక్క నుంచి రుద్రాని ఇక ఇద్దరు కూడా కావ్యకి చీవాట్లు పెడతారు. కావ్యకి నిజం తెలుసు కాబట్టి లేదు, నేనేమీ కావాలని చేయలేదు, ఎందుకు ఇలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని తను వాళ్ళతో చెప్తూ తన మనసులో అయితే తన కడుపు పోవడం కోసం ఈ రకంగా ప్లాన్ చేసింది. కానీ ఇందులో నన్ను ఒక ఆట బొమ్మల ఆడించడం అనేది కరెక్ట్ కాదు అని కావ్యకి అనిపిస్తుంది. అలాగే కావ్య లేదు, నేనేమి చెయ్యలేదు అది అని అంటుంటే వెనుక నుంచి సీతారామయ్య, ఆ స్వీట్ని నేను కూడా తిన్నాను, ఫుడ్ పాయిజన్ అయితే నాకు కూడా అవ్వాలి కదా, ఒక్క స్వప్నకి మాత్రమే ఎందుకు అయ్యింది అని చెప్పి ఇక సీతారామయ్య అనడంతో సరే జరిగిందేందో జరిగిపోయింది, ఇప్పటికే కడుపులో బిడ్డ పోయి స్వప్న ఎంత కుమిలిపోతుందో, పదండి ముందు స్వప్నని ఓదార్చుదాం అని చెప్పి ఇంద్రదేవి అయితే అందరినీ స్వప్న దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక స్వప్న అయితే అమ్మయ్య, ఈ కడుపు నాటకం ఇంతటితో ముగిసిపోయింది, రేపటి నుంచి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుని ఇంకా స్వప్నని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికైతే వస్తారు. స్వప్నని చూసిన అందరూ కూడా కొంచెం జాలి పడతారు. కావాలని స్వప్న వాళ్ళందరి దగ్గర బిడ్డ పోయిందని తెగ కుమిలిపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇంకా కావ్య వల్లే ఇలా జరిగిందని మళ్ళీ కావ్యని అసహించుకోవడం మొదలు పెడుతుంది. అపర్ణ అయితే కొంతసేపటికి రాజ్ కొన్ని పేపర్లతో లోపలికి వస్తాడు. కళావతి అని గట్టిగా అరుస్తాడు. స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా ఒకేసారి బయటికి వస్తారు. ఏంటింత డ్రామా ఆడావు, ఇంట్లో అందరినీ ఎందుకు మోసం చేశావు అని గట్టిగా కావ్య మీద అరవడంతో స్వప్న ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది.
కావ్య మోసం చేసిందా? అంటే కావ్య ఫుడ్ పాయిజన్ చేసిందని ఇప్పుడు తిడుతున్నాడా? ఇప్పుడెందుకు తిడతాడు అని చెప్పి స్వప్న అయితే తన మనసులో అనుకుని ఏం జరిగిందా అన్నట్లుగా అలాగే రాజ్ తెచ్చిన పేపర్ల వైపు చూస్తుంది. అవి చూడటానికి అచ్చం స్కానింగ్ రిపోర్ట్స్లా ఉంటాయి. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి స్వప్నకి ఇక మొత్తం అర్థమవుతుంది. అసలు స్కానింగ్ రిపోర్ట్స్లో ఏమొచ్చింది అంటే కావ్య స్వప్నని మోసం చేసి రాహుల్కిచ్చి పెళ్లి చేసిందని రాజ్ అపార్థం చేసుకున్నాడా? అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది? ప్రేమగా ఉన్న రాజ్ మళ్ళీ కావ్యని అసహించుకోవడం మొదలు పెడతాడా? కావ్యని దూరం చేస్తాడా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.